నమస్తేనల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. చట్టం ముంగట అందరూ సమానమే, కానీ అధికారంలో ఉన్నోళ్ళు జర ఎక్కువ సమానమని ఎప్పటికీ నిరూపిస్తూనే ఉంటారు. పోలీసు వాళ్ళని చాలా మంది కారడ్డాలు ఆడుతుంటారు. అది అక్షరాల నిజమే అని నిరూపించుకునేందుకు తనలాడుతూనే ఉంటారు పోలీసు వాళ్ళు కూడా. అయినోళ్ళ కాకుల్లా కానోళ్ళకు పాత కంచాలా అన్నట్టు పోలీసులు కూడా ఎవ్వరు పవర్లు ఉంటే వాళ్ళకు వంతపాడు నాటిసంది ఉన్నదేనాయ అంటారు కొందరు పోలీసు వాళ్ళ తీరు చూసినోళ్ళు. అధికారంలో ఉన్నోళ్ళ మీద రూల్స్ అస్సలే పనిచేయాయి, ప్రతిపక్షంలో ఉన్నోళ్ళ మీద రాజ్యాంగంలో లేని రూల్స్ కూడా కొత్తగా కనిపెట్టి మరీ పనిచేస్తుంటాయి అని అనబట్టిండ్రు జరుగుతున్న తీరు చూస్తున్నోళ్ళు. మాజీ మంత్రి హరీష్ రావు సార్కు భుజం నొప్పి లేస్తే ఆయనను మందలిచ్చేందుకు బీఆర్ఎస్ లీడర్లు వస్తే వాళ్ళని ఇంటికి పోనీయరు, పరామర్శకు కూడా చోటియ్యరు. కౌశిక్ రెడ్డి అన్నకు సంఘీభావం చెప్తామని అచ్చటోళ్ళని ఇంట్లోకి వెళ్ళి అడుగు గదలనీయకుండా హౌస్ అరెస్టులు చేస్తారు. జిల్లాల్లో లీడర్లను ఇంటి గేటు దాటకుండా పోలీసు వాళ్ళను కావిలి పెడతారు. అదే కాంగ్రెస్ పార్టీలకు ఫిరాయించిన ఎమ్మెల్యేలు విపక్ష ఎమ్మెల్యే ఇంటికి పోయి అటాకులు చేసేందుకు పర్మిషన్ ఇస్తారు. దాడి చేసి వచ్చిన అరకపూడి గాంధీ ఇంటికి పోయి ఇకపక్కలు చేసి వచ్చేందుకు దానం నాగేందర్ను ఓనిస్తారు. కానీ మాజీ మంత్రి ఇంటికి వాళ్ళ పార్టీ లీడర్లు పోయి మందలిచ్చేందుకు మాత్రం పర్మిషన్ ఇయ్యరు. మరి ఇదేం లాజిక్కో ఇదేం లా ఇంప్లిమెంటేషనో తెలుస్తలేదు అనబట్టిరు కొందరు పోలీసు వాళ్ళ పోకడ చూసినోళ్ళు.